దాదాపు 120 దొంగతనాలు చేసామని చెప్తుంది రికార్డు చెప్తున్నాయి. అంటే ఇక పోలీస్ ఎఫ్ఐఆర్లో 120, కానీ ఎఫ్ఐఆర్ కానీ చాలా ఉండొచ్చు. ఎక్కువ డబ్బులు దొరికిన ఇల్లు ఏది? కార్ఖానా, ఇక్కడ కార్ఖానా సికింద్రాబాద్ కార్ఖానా ఉన్న దగ్గర ఒకటే ఇంట్లో 120 తులాలు దొరికింది సార్. ఆర్మీ వాళ్ళ ఇంటి ఇల్లు. నేను ఒక్కనే చేసిన అఫెన్స్ అది. 5 మంది చేసినట్టుంది అఫెన్స్ అది. ఇలాగా నాతో 5 మంది వచ్చి చేస్తే ఎట్లుంటుందో అట్లా బీభత్సం చేసిన అది నేను. అది ఆర్మీ వాళ్ళ ఇల్లు. ఒక 4 కుక్కలు ఇంటికి ఉన్నాయి. అవి డేంజర్ కుక్కలు అట, నాకు తెలియదు కదా. అవి డేంజర్ కుక్కలు అట, ఇచ్చిపెడితే పట్టుకొని చంపేస్తే అంట. నాకు తెలియదు. నేను బయట వెనక డోర్ తెరవకుండా నేను నా పని నేను చేసుకొని మళ్ళీ ముంగ డోర్కి వెళ్ళి వచ్చేసిన. 120 తులాల బంగారం దొరికింది. అంతా అయిపోయింది. 120 తెలిసింది నీకు? అన్ని బంగారం ఉన్నాయి సార్ మొత్తం. ఇది ఎంత అని చెప్పి నాకు తెలియదు. అప్పుడు నాకు రిసీవర్ ఉన్నాడు. ఒక గజ్వేల్ దగ్గర మార్వాడి షాప్ సార్ అతను సంజయ్. ఆ ఇంట్లో నుంచి వస్తున్నప్పుడు ఏం జరిగింది? నా నేను కాలుతో డోర్ దన్నింది, ఫింగర్ ప్రింట్ పడ్డది దానికి. అదొక్కటే క్లూ ఉంది వాళ్ళకి. ఎవరు అని చెప్పి వాళ్ళు తిరుగుతారు, నేనే అని చెప్పి ఎవరు తెలియదు. నేను అదంతా బంగారం అంతా సేల్ చేసిన. 40,000కి సేల్ చేసిన. అంత 40,000 ఇచ్చారు నాకు 120 తులాల బంగారంకి. అయితే వాడు నన్ను మోసం చేసిండు సార్. నేను ఎవరికైతే అమ్మినో వాడు నన్ను మోసం చేసిండు. అయిపోయింది. ఆ పైసలు తీసుకొని ఎంజాయ్ చేసిన, అయిపోయింది. నెక్స్ట్ డే పేపర్ చూస్తే 120 తులాల బంగారం పోయిందంట. నేను స్టన్ అయిపోయాను. అరే అమ్మ 120 తులాలు ఎక్కడ తిరిగి అవద్దని చెప్తున్నాను నేను. కానీ జరుగుతుంది సార్. మామూలు 120 తులాలు పేపర్లో చూసినప్పుడు వాడు రిసీవర్కి అడిగావా? నేను ఇక వాళ్ళ దగ్గర అడగలేదు సార్. నేను ఇక చూసినా కానీ నేను అనుకున్నా అవద్దని రాసుర్రా అంతా ఎందుకున్నారా, లేనే లేదా అని చెప్పి నేను ఇక. కానీ ఇవాళ రేపు ఎట్లుంది సార్ అఫెన్స్ చేస్తే ఒక ఇంట్లో ఒక 4-5 తులాలు పోయింది అనుకో, 4-5 తులాలకు ట్రిపుల్ రాస్తారు. 20 తులాలు పోయింది అంటారు. 20 తులాలు ఉండనే ఉండదు ఆడ. 20 తులాలు పోయింది. క్యాష్ 10,000 పోతే 70,000-80,000 పోయినాయి. డబ్బులు ట్రిపుల్ రాపిస్తారు. ఎందుకు సార్? పోలీసు వాళ్ళు ఎట్లుంటుంది అంటే సార్, రికవర్ చేస్తారా, రికవర్ ఎంత చేస్తారో అంత చూపెట్టరు సార్. అందులో గ్యామ్లింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో 10 తులాలు బంగారం జంజుని పోయింది అనుకో సార్, వానికి 3 తులాలు 4 తులాలు 3 తులాలు ఇస్తారు. ఆడేమనుకో సచ్చిపోయినకి వచ్చింది కట్నామని వాడు అనుకుంటాడు. ఏం సార్ మొత్తమే పోయింది, ఎంతో కొంత ఇస్తారు కదా అని చెప్పి ఆల్బీ అనుకుంటారు. దొంగ కేసులు ఉన్నాయి మళ్ళీ. ఇప్పుడు 454, 38 కేసు ఉన్నాయి సార్. ఆ కేసు మామూలుగా దాని పవర్ ఎంత సార్? శిక్ష ప్రూఫ్ అయిందనుకో 3 సంవత్సరాలు ఫుల్ పవర్ ఉన్నది. కానీ ఇక్కడ మన హైదరాబాద్లో 3 సంవత్సరాలు వేయరు. లోకల్ వస్తే 3 నెలలు కొట్టేస్తారు. కేసు నచ్చిందనుకో 6-7 నెలలు అయిపోతుంది. ఇంకేమున్నాయి సార్? మళ్ళీ దొంగతనం కేసులు ప్రూఫ్ కావు. నా అంతలు నేను చేసిన లోకల్ ఒప్పుకుంటేనే 3 నెలలు వేస్తారు. లేదు అని అంటే నేను కొట్టింది ఎవరు తెలియదు, నేను చేసింది ఎవరికి తెలియదు. ఎట్లా ప్రూఫ్ అవుతుంది సార్? సార్ ఆ విషయం పక్కన పెడితే 120 దొంగతనాల్లో ఎక్కువ శాతం దొరికింది కార్ఖానా లిమిట్స్లో. అవును. 120 దొంగతనాల్లో ఏమి దొరకని ఇల్లు కూడా ఉంటాయి కదా? ఉన్నాయి సార్. ఏమున్నాయి? ఇక ఇక్కడ అంత ఎగ్జాక్ట్గా చెప్పలేను సార్, కానీ ఉన్నాయి. పోయినా కానీ రూపాయి దొరకకుండా వచ్చిన రోజు ఇట్లా ఉన్నాయి. మళ్ళీ ఆ రోజు కష్టం మళ్ళీ ఇంకో 2-3 చేస్తా. ఒకసారి ఉస్నాబాద్, ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఉస్నాబాద్ ఉంది. ఉస్నాబాద్ మండలం ఉంది కదా సార్. ఆడ రెడ్డి కాలనీ అని ఒక కాలనీ ఉంటుంది. పోయిన ఒక ఇల్లు కొట్టినా ఏం లేవు, ఇంకో ఇల్లు కొట్టినా ఏం లేదు. నాకు పిచ్చిలేసింది. ఇక పోనీకి పైసలు లేవు సార్. మళ్ళీ ఫోన్ అయితే పోయినా ఎట్లా చేసుకొని వద్దామని. రిటర్న్ వచ్చేసరికి కొడితే ఒక్క ఇల్లు కొట్టిన ₹1 దొరుకుతలేదు. ఒక ఇంట్లో 3 ఫుల్ బాటిల్ ఉన్నాయి. ఒకటి జానీ వాకర్ అంట, ఒకటి బ్లాక్ లేబుల్, ఒకటి సిగ్నేచర్. 3 బాటిల్ డిస్ప్లే పెట్టుకుండు. నాకు పిచ్చిలేసి ఏం చేయాలి అర్థం కాక అదోపేకి కోసుకొని తాగిన. ఇంట్లోనే ఆమ్లెట్ వేసుకున్నా, తిన్నా, తాగిన. నెక్స్ట్ ఇల్లు దొరికితే అందులో దొరికింది ఒక 10,000 క్యాష్ దొరికింది, 6-7 తులాల బంగారం దొరికింది. ఇక చాలు ఇక అని చెప్పి ఆడికెళ్ళి వచ్చేసిన. మరి 3 పెగ్గలు ఇంట్లో ఆమ్లెట్ వేసుకొని తాగుతున్నప్పుడు ఎవరు రాలేదా? ఎవరు వస్తారు సార్? మనం డోర్ ఎంట్రీ ఇచ్చాం అనుకో 2 డోర్లు ఉంటాయి సార్. మెయిన్ డోర్లోకి వెళ్ళిపోయి లోపల డోర్ పెట్టుకొని వెనక డోర్ తెరిచి పెట్టుకుంటాను. ఫస్ట్ ఒక కిటికీ కొంచెం తెరిచి పెడతా. ఎవరైనా గేట్స్ అప్పుడు అయితే తెలిసిపోతుంది, మనం ఇటుకెళ్ళి జంప్. అలా 3 పెగ్గల దాకా ఆమ్లెట్ వేసుకుని తిన్నాం, కానీ ఎవరు రాలేదు. ఎవరు అంత ధైర్యం ఎందుకు నీకు వస్తుంది? అలా అంతే, అది ఇక అట్లా ఉంటుంది సార్. అప్పుడు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్
న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch